ఇప్పుడు ఒక కాంట్రాస్ట్ పాట వినిపిస్తాం. మాధవ్ శాస్త్రి జోషి అందించిన కథ ఆధారంగా కళా తపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఆదుర్తి సుబ్బారావు గారు సమర్పించిన చిత్రం బాబు మూవీస్ ఉండమ్మా బొట్టు పెడతా. ఈ చిత్రం కలకాలం గుర్తుండిపోవడానికి కారణాలు దేవులపల్లి వారి సాహిత్యం, స్వరబ్రహ్మ మహదేవన్ గారి సంగీతం, భావుకతకు చిరునామా అయిన వీరి అమృత భావపు అపురూపమైన అద్భుతం. బాలుగారు సుశీల గారు కలిసి పాడిన ఈ తొలిరే ఈ పాట ఒక్కటి చాలు ఆ చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలు అని చెప్పడానికి. సుశీలమ్మ పాడిన ఆ పాటని ఇప్పుడు బాలుగారితో కలిసి నేను పాడబోతున్నాను. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు. చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు. సిగపాయల పూలే సిగ్గుపడేను, సిగపాయల పూలే సిగ్గుపడేను, చిగురాకుల గాలులే ఒదిగొదిగేను. కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ, చెవిలో ఒక చిన్న కోరిక చెప్పేసే వేళ. మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ, చెవిలో ఒక చిన్న కోరిక చెప్పేసే వేళ. మిసిమి పెదవి మధువులు తొణికేనని, మిసిమి పెదవి మధువులు తొణికేనని, పసి కట్టే తుమ్మెదలు ముసిరేనని. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని. చాలామంది వాళ్ళు పాత రోజులకు రివైండ్ అయిపోయారు. ఒక ఏజ్ గ్రూప్ ఐ కెన్ సీ ఇన్ దేర్ ఫేసెస్. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి ఒక గమ్మత్తైన అనుబంధాన్ని మొట్టమొదటి రోజు రాత్రి జరిగేటటువంటి ఒక శుభప్రదమైనటువంటి రొమాంటిక్ థింగ్ని రకరకాలుగా చెప్పచ్చు. ఏం పాడతారు ఇద్దరు పాడుతున్నప్పుడు? నువ్వంటే చందమామ, జాబిల్లి. ఇంతకుముందు జాబిల్లి ఇలా లేదే, ఆహా వెండి తెరలాగా ఉంది, నిన్ను చూస్తుంటే అసలు జాబిల్లి గొప్ప నువ్వు గొప్ప అని నాకు అర్థం కావట్లేదు. ఇలా రకరకాలుగా కవులు ఊహిస్తారు. ఈయన ఎంత గొప్పగా రాశారంటే, చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని,
there is something very special here, very personal to us. Why should you look at us? ఇక్కడ ఏకాంతంలో ఏమేమోనని, ఆ ఏమేమోనని అన్న మాటని ఎంత అందంగా, ఎంత రొమాంటిక్గా చెప్పారు. అండ్ దెన్ ది ప్రాసెస్ ఆఫ్ మాంటాజ్, చెదిరే ముంగురులు, కాటుకలు, నుదురంతా పాకేటి కుంకుమలు, సిగపాయల పువ్వులే సిగ్గుపడ్డాలు, చిగురాకుల గాలులు ఒదిగొదిగి ఉండడం అనేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక్కటే రాస్తారు, ఇంకెవరు రాయరు. చిగురాకుల ఆ ఆకుల మాటన గాలులు కూడా ఒదిగి డోంట్ డిస్టర్బ్ దెమ్. ఇట్స్ అ వెరీ ప్రైవేట్ అఫేర్ గోయింగ్ ఆన్ బిట్వీన్ టూ పీపుల్, వై డూ యూ గో ఆన్ డిస్టర్బ్ అన్నంత అందంగా రాశారు. అని ఇక్కడ ఏకాంతంలో నేను ఆ వయసులో ఫీల్ అయింది ఏంటంటే, ఆ ఏమోనని అన్నది ఎన్ని రకాలుగా అనగలం. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ట్రై అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరూ అది చాలా ఆ ఏమోలోనే ఇంకేమో. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ మనసులో ఊహ కనులు కనిపెట్టే వేళ. తనకేం కావాలో, భర్తకు ఏం కావాలో భార్య కనిపెడుతుంది. చెవిలో ఒక చిన్న కోరికే చెప్పే వేళ అని రాయొచ్చు కదా, చెప్పేసే వేళ అన్నారు. చెప్పడానికి చెప్పేసేయడానికి చాలా తేడా ఉంది. అలా ఇంకా ఆపుకోలేక తను హౌ కెన్ ఐ ఆస్క్ ఫర్ సర్టన్ థింగ్, మా హస్బెండ్ని నేను ఎలా అడగాలి అని ఇంక కుదరక నేను చెవిలో చెప్పేశా. ఆ చెప్పేసే వేళ అన్నది ఎంత గొప్పగా రాశారో, అంత బాగా కంపోజ్ చేశారు మహాదేవన్ గారు. ఎవరంటారు ఆయనకు తెలుగు రాదని, ఆయన మాతృభాష తమిళం అని, మలయాళం అని, అర్థం కాకపోతే ఇంత గొప్పగా చేసేవారా? దీనికి అన్నిటికీ కారణం ది క్యాప్టెన్. రౌత్ కనుక చక్కని వాడైతే గుర్రం 4 కాళ్ళ మీద నడుస్తుంది. విశ్వనాథ్ గారి 3వ సినిమా, ఇది ఇస్ నాట్ ఈవెన్ సెకండ్ సినిమా, 3వ సినిమా. అంతకు మునుపు ఆయనకు చాలా అనుభవం ఉంది. యాజ్ అ సౌండ్ రికార్డీస్ అసిస్టెంట్గా, అసోసియేట్గా ఆదిల్ సుబ్బారావు గారితో చాలా సినిమాలకు పనిచేశారు. ఈ సినిమా ఆయనకు కావాల్సినట్టుగా, ఆయనకు ఇష్టమైనటువంటి కవులతోటి నాకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం నేను తమ్ముడిని కాదు, అప్పుడు ఏదో నేను బాగా పాడుతున్నానని ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో రావమ్మ మహాలక్ష్మి అన్న పాట పాడాక నా గౌరవం చాలా పెరిగింది, చాలా పెరిగింది. అది కూడా కృష్ణశాస్త్రి గారి పాటే. ఇలాంటి మంచి పాటలతోటి స్వరాభిషేకం చేస్తూ ఈ మహానుభావుల కృషిని పునశ్చరణ చేసుకోవడం కోసమని స్వరాభిషేకం అనేటటువంటి వేదికని తయారు చేసిన రామోజీరావు గారికి తెలుగు జాతంతా సర్వదా రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.